అమిగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? డైట్ ఫాలో అవుతున్నారా? హంగర్ మేనేజ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంటుంది. సో ఇవాళ నేను హంగర్ మేనేజ్ చేసుకోవడానికి బెస్ట్ ఫుడ్ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ ఫుడ్ తీసుకుంటే, ఆ సూపర్ ఫుడ్ తీసుకుంటే మీ హంగర్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే చియా సీడ్స్. అందరికి ఉండే కామన్ డౌట్స్ ఏంటి అంటే చియా సీడ్స్ నిజంగానే వెయిట్ లాస్ చేస్తాయా మనకి? అది తీసుకుంటే బరువు తగ్గుతామా? ఆకలి అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుందా? అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. అండ్ నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో దానివల్ల నాకు వ్యూ వస్తుంది అనమాట. అండ్ మూవింగ్ టు ద కంటెంట్. చియా సీడ్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతామా? ఎస్, అవుతాం. ఎలా అవుతాము అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ మూడు ఉండడం వల్ల మనకి స్లోగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది. సో డైజెషన్ ప్రాసెస్ స్లో డౌన్ అయ్యే కొద్దీ మన స్టమక్ ఫుల్గా ఉంటుంది, ఆకలి అవ్వదన్నమాట. అందుకని ఇవి మనం ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా చేస్తాయి. సో దీనివల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఒక వే అన్నమాట. మరి ఎంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది చియా సీడ్స్లో అంటే అబౌట్ 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్లో మనకి 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుందన్నమాట. సో 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ చియా సీడ్స్ని తీసుకున్నప్పుడు ఇది మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే స్టమక్ అనేది చాలా ఫుల్గా ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఊరికే ఆకలి అవ్వదు. సో ఎక్కువగా తినకుండా ఆపడానికి చియా సీడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇది కూడా ఒక వే అని చెప్పచ్చు. బరువు తగ్గే టైంలో అందరు బాడీ చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వీక్ అవుతుంది అంటే ఫుడ్ తగ్గించేస్తారు ఓకే, కానీ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ మాత్రం తీసుకోరు. యూజువల్లీ ప్రోటీన్ అనేది మన మజిల్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మన మజిల్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ చాలా హెల్ప్ఫుల్. సో మనము ఒకవేళ డైట్ ఫాలో అవుతూ ప్రోటీన్ తినకపోతే చాలా వీక్ అయిపోతాం. సో అలాంటి టైంలో ఏం ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి అంటే చియా సీడ్స్ని ఆల్టర్నేట్గా తీసుకోవాలి. చియా సీడ్స్లో అబౌట్ 14% ఆఫ్ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది. సో 14% ప్రోటీన్ ఉంటే అది ఏం చేస్తుంది అంటే మన మజిల్ అనేది వీక్ అవ్వకుండా మన మజిల్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. దానివల్ల మనం డే అంతా యాక్టివ్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఆకలి అవ్వదు, ప్రోటీన్కి ప్రోటీన్ దొరుకుతుంది, అండ్ మన స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది. అట్లీస్ట్ మనం వేరే ఐటమ్ క్రేవింగ్స్ కూడా అవ్వకుండా చూసుకుంటుంది ఇది. నేను లాస్ట్ వీడియోలో మీకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను క్యాలరీ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి అని చెప్పాను. నైట్ టైంలో కానీ ఎప్పుడైనా కూడా క్యాలరీస్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి అండ్ డైలీ ఇంటేక్ కంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోండి అని చెప్పాను కదా. సో అందులో ఆ కేటగిరీలోకి చియా సీడ్స్ వస్తాయి. ఎలా వస్తాయి అంటే దీంట్లో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కంటెంట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ని ఉన్నా కూడా దీని క్యాలరీస్ అనేవి చాలా తక్కువ. సో క్యాలరీస్ ఆబ్వియస్లీ తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కార్బోహైడ్రేట్స్కి రీప్లేసబుల్గా దీన్ని వాడుకోవచ్చు. సో కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఎక్కువగా ఏం తింటాం? చపాతీ తింటాం, రోటీ తింటాం. వీటికి ఆల్టర్నేట్గా మనం చియా సీడ్స్ని తీసుకున్నట్లయితే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనం ఓట్స్ తింటుంటాం కదా, ఓట్స్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్తో పాటు చియా సీడ్స్ని మిక్స్ చేసుకొని తిన్నట్టయితే ది బెస్ట్ కాంబినేషన్ అండ్ వెయిట్ లాస్కి ది బెస్ట్ ఫుడ్ అని చెప్తాను నేను. ఇప్పటి వరకు చియా సీడ్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు అని మాత్రమే చెప్పాను. మరి ఎలా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా ఇంటేక్ తీసుకోవాలి అంటే 2 వేస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వే వచ్చేసి డైరెక్ట్గా 1 స్పూన్ చియా సీడ్స్ని మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని సోక్ చేసి దాన్ని తాగాలి. ఒక 30 minutes అలా సోక్ చేశారనుకోండి, తాగినట్లయితే అది మన స్టమక్ ఫుల్ అయ్యేలా చేస్తుంది. సో మనం ఫుడ్ ఎక్కువగా తినకుండా ఇది ఆపగలుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఓట్స్తో పాటుగా మిల్క్ మిక్స్ చేసుకోండి. నార్మల్ మిల్క్ అయినా, బాదాం మిల్క్ అయినా, లేదంటే కర్డ్ అయినా, యోగర్ట్ అయినా, గ్రీక్ యోగర్ట్ లాంటివి ఏవైనా వాటిలో మిక్స్ చేసుకొని తిన్నట్టయితే మీకు బెస్ట్ పుడింగ్ అని చెప్తాను నేను దాన్ని. అండ్ యూట్యూబ్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, చియా పుడింగ్ రెసిపీస్. సో ఫాలో అవ్వండి. అండ్ ఆలియా భట్ ఫేవరెట్ రెసిపీ కూడా ఉంది కదా, ఆలియా భట్ ఫేవరెట్ రెసిపీ ఏంటో మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. ఓకే, చియా పుడింగ్ ఉంటుంది తనకు ఒక ఫేవరెట్. సో అది తను ఏం చేస్తుంది అంటే డయట్లో ఉన్నప్పుడు తను తీసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే ఆకలి ఎక్కువగా అవ్వదు, తనకు కావాల్సిన ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దాని నుంచి దొరుకుతాయి అన్నమాట. సో ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇదే ఫ్రెండ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.